స్టార్ట్. ప్రపంచ విలేకరుల దినోత్సవం సందర్భాన నేను మాజీ విలేకరిగా ప్రస్తుతం ఎంపీడీఓ సింగనమల మరియు నార్పల ఎంపీడీఓగా ఈరోజు పత్రికా సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో పత్రికా విలేకరులు అంటే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు. సో ప్రజాస్వామ్యంలో అందరిలాగా ఫోర్త్ ఎస్టేట్ ఎస్గా పత్రికా విలేకరులు. సో పత్రికా విలేకరులు తమ కష్టాన్ని పక్కన పెట్టి జీతభత్యాలు పక్కకు వచ్చినప్పటికీ సమాజ సేవ కోసం, హితం కోసం అనునిత్యం 24/7 డ్యూటీ చేసేవాళ్ళే విలేకరులు. 24/7 వైద్య సిబ్బంది మటుకే అనుకుంటారు. వైద్య సిబ్బంది అన్నా బహుశా పనుకుంటారేమో, మా విలేకరు చదివేది పనుకోరు. ఎందుకు అంటే సమాజం కోసం, సమాజంలో బాగుండాలా. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలైనా, అమరాపురమైనా, అనకాపల్లైనా, ఎక్కడైనా విలేకరుల సోదరులందరూ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో పత్రికా విలేకరులందరూ అన్ని రాజకీయ పార్టీలకు స్పీడ్ బ్రేకర్ లాంటి వాళ్ళు. ఎందుకు స్పీడ్ బ్రేకర్లు అంటే వాళ్ళు స్పీడ్ని నియంత్రించేది కేవలం పత్రికా విలేకరులు ఒక్కడే. ముఖ్యంగా ఆ రోజుల్లో ప్రింట్ మీడియా ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, బ్రహ్మాండంగా గణనీయంగా అవుతుంది. సో అప్పుడు 1G, 2G, 3G, 4G, 5G. సో ప్రపంచం కాలగమనంలో భాగంగా పత్రికా విలేకరులు మారారు తప్ప మైతే విలువలు ఏం మారలేదు. బహుశా యంగ్స్టర్స్ వచ్చింటారు, కొంచెం తెలియదు చిన్న తప్పులు చేస్తారు తప్ప మూలం మొత్తం పత్రికా విలేకరులు ప్రజాస్వామ్యం అర్థం కోరుతున్నారు. ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్లు ఎందుకని రాజకీయ నాయకుల కంటే, రాజకీయ నాయకులు స్పీడ్ బ్రేకర్లు లేకుంటే వాళ్ళు దూసుకెళ్తారు, ప్రజల్లోకి ప్రమాదం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పత్రికా విలేకరికి రాజకీయ నాయకులు హితవు కోరేవాళ్ళే తప్ప విమర్శించేవాళ్ళు కాదు. సో వాళ్ళ గురించి నియంత్రణ చేసేవాళ్ళు. వాళ్ళు మరీ పూర్తి పోకుండా, వాళ్ళు గాలి తప్పకుండా చేస్తూ ప్రజాసేవకు నువ్వు వచ్చావు, కేవలం ధనార్జన కోసం కాదు, ఇంగోల కోసం కాదు, బంధుత్వం కోసం కాదు, అదే కులాలకి అతీతంగా, మతానికి అతీతంగా, జాతికి వ్యతిరేకంగా. ఇప్పుడు భారతదేశంలో మోడీ లాంటి ప్రధానమంత్రి మనకు ఉండడానికి కారణము ఆయన పత్రికా విలేకరుల పట్ల చూపే చొరవ, చూపే స్నేహమే. ఇప్పుడు ప్రపంచంలో నరేంద్ర మోడీ గారికి సమతుల్యమైన స్థానం ఉంది. భారతదేశంలో పాకిస్తాన్ అంటే మోడీ గారి మాటలు తూటాల్లాగా బయటగా, ఆ బాంబులు అవసరం లే, భారతదేశంలో యుద్ధం అవసరం లే దేశానికి, ఆయన మాటలే చాలు. ఆ మాటల ద్వారా దేశంలో ఉండే అందరూ ప్రజలంతా ఐక్యత. నిన్న కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేప్పుడు చాలా చక్కని మాట మాట్లాడాడు. మనం యుద్ధం అవసరం లేదు దేశంలో, పత్రికా విలేకరుల సోదరుల సహకారంతో దేశమంతా ఒక్కటిగా ఒక జాతిగా ఉందాము, మన యూనిటీనే మన శత్రువులకు దెబ్బతీస్తుంది అన్నారు. సో ఆ విధంగా మోడీ గారు, ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు సార్ కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే పత్రికా విలేకరులే. పత్రికా విలేకరుల సహకారంతో ఆయన మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన పత్రికా విలేకరులందరూ తన మనిషిగా భావించడం వల్ల ఇప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉన్నాడు. చిన్న వయసులో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ దేశానికి గర్వకారం. రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశం తరఫున ఉన్నత పదవికి అందించబోతున్నాడు పత్రికా విలేకరుల సహకారంతోనే. సో ఇలాగ ఎంతోమంది నాయకుల్ని సృష్టించి చేసి పత్రికా విలేకరులు చేసినందుకు పత్రికా విలేకరులందరికీ, పత్రికా విలేకరులు కులాలు లేవు, మతాలు లేవు, జాతులు లేవు, సమస్యలు దేశవ్యాప్తంగా ఒకటే. అమెరికా విలేకరైనా ఒకటే, అనకాపల్లి విలేకరైనా ఒకటే, అమరాపురం విలేకరైనా ఒకటే. సో ఇంతమంది విలేకరులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. ఇప్పుడు ఎంపీడీఓ సింగనమల, నార్పల. ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా నార్పల ఎంపీడీఓగా బాధ్యతలు నెరవేరుస్తున్న భాస్కర్ గారు జర్నలిస్టు ఔన్నత్యం, జర్నలిస్టు సమాజానికి అందిస్తున్న సేవలు, ప్రజాప్రతినిధులు అందిస్తున్న సేవలు, సో ఇక ముందు కూడా పత్రికా వ్యవస్థ ఎలా ఉండాలి, జర్నలిస్టుల వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే మాటలను మీరు స్వయంగా వింటున్నారు. జర్నలిస్టు శివ రామాంజనేయులు, అనంతపురం జిల్లా ప్రత్యేక ప్రతినిధి.